మీరేం కంగారు పడకండి జోధా, అలాంటిదేమీ జరగదు. మేము వీరి మాటలతో ఏకీభవించడం లేదు. అనవసరంగా ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నారు? మన విషయంలో అలాంటిదేం జరగదు. ప్రస్తుతం అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి. మా ప్రజలు ఆనందంగా ఉన్నారు, మేము ఆనందంగా ఉన్నాం, మా సామ్రాజ్యంలో అన్ని బాగానే ఉన్నాయి. అలాంటప్పుడు ఏ దుర్గతి ఎలా పడుతుంది? అన్నీ శుభకరంగా ఉన్నప్పుడే మరింత అప్రమత్తంగా ఉండవలసి వస్తుంది షెహన్షా. ఎప్పుడైతే నదీ ప్రవాహం చలనరహితం అయిపోతుందో అప్పుడు దాని వేగం కూడా మందగించడం జరుగుతుంది. అప్పుడే గ్రహించాలి, అది త్వరలో సముద్రంలో కలిసిపోతుందని గుర్తించాలి. ఎన్నో సందర్భాల్లో మనం దేన్ని సరైన దారి అనుకుంటామో అదే మనని తప్పు మార్గంలోకి తీసుకుపోతుంది. తమరి మాటలు వింటే మాకేం కంగారు పుట్టడం లేదు. నిజానికి మాకు నవ్వొస్తోంది. మీ ప్రతిభ మీ దగ్గరే ఉంచుకోండి, మేము ఇక బయలుదేరతాం. ఆ నూతన నాణేలు తెప్పించండి. ఈ నాణేలు తీసుకోండి, మీకు దక్షిణ రూపంలో ఇస్తున్నా. నాకిలాంటి అశుభకర నాణ్యాలు అవసరం లేదు. మీకు సభ్యత సంస్కారాలు లేవనుకుంటాం. ఈ నాణానికి ఒకవైపు ఖుదా పేరు ముద్రించి ఉంది. నాకు మాత్రం వీటి మీద మీ అహంకార ముద్రే కనిపిస్తోంది. వీటిని మీరే ఉంచుకోండి. భవిష్యత్తులో ఇవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. మా జాతకంలో అయితే అలా రాసుందన్నమాట. అయితే ఒక్క విషయం చెప్పండి, మీ జాతకాన్ని ఎప్పుడైనా మీరు పరిశీలించుకున్నారా? ఒకవేళ మీరు అమర్యాదగా ప్రవర్తించిన ఈ రీతికి మేము శిక్షగా మీ తల గనక నరికి పడేస్తే అప్పుడు మీ జాతకం మీతో ఏం చెప్తుందో చెప్పండి. షెహన్షా, ఏమిటా తొందరపాటు? అంతటి గౌరవనీయులైన గురువు గారితో మీరు ఈ విధంగా మాట్లాడతారా? మేము సంఖ్యలు వేయించలేదు జోధా బేగం. ఇంకా ఆ మాత్రం వివేకం ఉంది కనుక వీరిని మేము క్షమించి వదిలేశాం. ఒక షెహన్షాతో ఎలా మాట్లాడాలో బహుశా వీరు మర్చిపోయినట్టున్నారు. చాలా గొప్ప గురువని ఎంచుకున్నారు కదా మీరు. కొంచెం వీరికి సభ్యత నేర్పించండి జోధా.